హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేయాలో చూసేద్దాం. నిన్నటి వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూశారు కదండి. ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూసేద్దాం. అయితే చాలామందికి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఆ కంప్లైంట్స్ ఏంటంటే చంక దగ్గర రింకిల్స్ రావడం, బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరకపోవడం, ఫ్రంట్ పార్ట్ ప్రాబ్లం రావడం, అటువంటి అన్ని ప్రాబ్లంకి ఈ ఒక్క వీడియో చూస్తే చాలు. ఒకే వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. ఎందుకంటే బ్లౌజ్ ఈ విధంగా కటింగ్ చేసి ఒక్కసారి స్టిచ్ చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది. ముందుగా 1 మీటర్ లైనింగ్ పీస్ తీసుకోండి. అంటే నేను ఓన్లీ ప్లెయిన్ బ్లౌజే కట్ చేస్తున్నాను. ఈరోజు నా దగ్గర అన్ని ప్లెయిన్ బ్లౌజెస్ మాత్రమే ఉన్నాయి. కాకపోతే మీకు ఏ విధంగా అయినా వీడియో పెడదాం, డైలీ ఒక వీడియో పెడదాం అనుకున్నాను కాబట్టి నేను దీంతోనే చూపిస్తున్నాను. అయితే ముందుగా ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లోంచి వాళ్ళ నడుం మెజర్మెంట్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా ఆ మెజర్మెంట్ని ఈ విధంగా టేప్తో చుట్టూ కొలుచుకోండి. అయితే ఇలా చుట్టూ కొలుచుకున్న తర్వాత నాకు వచ్చిన మెజర్మెంట్ 35.5. అయితే దీన్ని 4 భాగాలు చేసుకొని మనం ఈ బ్లౌజు నడుం మెజర్మెంట్ తెలుసుకోవచ్చు. ఇలా 4 భాగాలు చేసుకోవాలండి. మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. బ్లౌజులో చాలా టిక్స్ ఉంటాయి. అవన్నీ యూజ్ చేసి మీరు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు బ్లౌజ్ బాగా ఎగ్జాక్ట్గా కుదురుతుంది. అంతేకాకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. అలా స్కిప్ చేయడం వల్ల మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయిపోతాయి. అయితే ఇలా నడుము మెజర్మెంట్ తీసుకున్న తర్వాత డాగ్స్ కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం 2 ఇంచియా 1.5 ఇంచియా అది మీ చాయిస్, క్లాత్ని పెట్టి అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలంటే హై నెక్ పెట్టుకున్నాలనుకోండి, మన నడుము మెజర్మెంట్కి 8 ఇంచీలు యాడ్ చేసుకొని దాన్ని 4 భాగాలు చేసి చెస్ట్కి యాడ్ చేసుకోవాలి. లేదు డీప్ నెక్ తీసుకుంటే నడుము మెజర్మెంట్కి 4 ఇంచీలు యాడ్ చేసుకొని మనం దాన్ని 4 భాగాలు చేసుకొని ఇక్కడ చెస్ట్ లూజ్కి యాడ్ చేసుకోవచ్చు. అలా చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ కూడా పెట్టేసుకున్నాను. మనం తీసుకున్న నడుము మెజర్మెంట్ 30 ఇంచీల లోపు ఉంటే అది చిన్న సైజు బ్లౌజ్ కిందకి వస్తుంది. ఇంకా 25 అబోవ్ ఇంకా చిన్నగా ఉంటే అది మినీ చిన్న సైజ్ బ్లౌజ్ అవుతుంది. అదే మనం 31 నుండి అది పెద్ద సైజ్ బ్లౌజ్ కింద వస్తుంది. ఇప్పుడు మనం తీసుకుంది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఇప్పుడు ఈ బ్లౌజ్కున్న పొడవు ఎంత అనేది చూసుకోవాలి. 14 ఇంచీలు ఎగ్జాక్ట్ పొడవు వచ్చిందండి. ఆ 14 ఇంచీల్ని ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 ఇంచీలకి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే మీకు బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫ్రెండ్స్. అంతేకాదు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. అయితే మనం మెజర్మెంట్ తీసుకున్న తర్వాత బ్లౌజ్కి నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. నెక్ డీప్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని అప్పుడు మనం తీసుకునేది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ 3 ఇంచీలకి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ కూడా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని చక్కగా ఒక స్కేల్ యూజ్ చేసి మనం ఆ స్కేల్తో కనుక డ్రాయింగ్ అనేది వేసుకుంటే మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో మీకు అర్థం కావడం కోసం వీడియో చాలా స్లో మోషన్లో పెట్టాను. ఫాస్ట్ మోషన్లో పెట్టి ప్లే చేస్తే చాలామందికి అర్థం కావట్లేదు నాకు కామెంట్ బాక్స్లో పెట్టారు ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్లు అందరికీ అర్థమయ్యే విధంగా చాలా డీటెయిల్గా వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్. తప్పకుండా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నానని ఏమీ అనుకోకండి. అయితే ఇలాగా ఎవరికైనా సరే, పెద్ద సైజు వాళ్ళకైనా చిన్న సైజు వాళ్ళకైనా మరీ చిన్న సైజు వాళ్ళకైనా చంకలోతు 6 ఇంచీలు సరిపోద్ది. బాగా సన్నగా వాళ్ళు ఉంటే 5.5 పెట్టుకోవచ్చు.
అక్కడ నుండి 1.5 ఇంచీలకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు కరుడు స్కేల్ ఉంటుంది కదా, దీంతో ఎగ్జాక్ట్గా రౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. 85 రూపీస్ ఎంతో పడింది. దీంతో చక్కగా మనం ఆర్మ్ రౌండ్, నెక్ రౌండ్ అన్నీ చక్కగా మనం చక్కటి షేప్లో తిప్పుకోవచ్చు. మనం చేతితో తిప్పడం రాకపోయినా ఇబ్బంది పడవసరం లేదు. ఇలా ఆర్మ్ రౌండ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ నుండి ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు. బ్యాక్ కట్ చేస్తాడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకుంటే, ఒక్క బ్లౌజ్ మీరు ఈ విధంగా కట్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా కుదురుతుందో అని. నెక్స్ట్ నడుము పొడవు మార్క్ చేసుకోవాలి. చెప్పాను కదా, ఇలా నడుము పొడవు మార్క్ చేసుకొని వాళ్ళ నెక్ రౌండ్ ఎంత ఉంది ఒకసారి టేప్తో కొలుచుకొని, వాళ్ళ నెక్ రౌండ్కి అనుగుణంగా ఎంత డీప్ ఉందో చూసుకొని ఆ డీప్ని బేస్ చేసుకొని మనం రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. అయితే నాకు ఇచ్చిన ఆవిడ నెక్ బాగా డీప్గా పెట్టమన్నారు. అందువల్ల నేను పైన 3 ఇంచెస్ తీసుకుంటే కింద 3.5 తీసుకున్నాను. ఎందుకంటే నెక్ పైకన్నా కిందకి ఒక 1/2 ఇంచ్ పెరిగి ఉండాలి. అలా అయితేనే నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పైన 2.5 ఇంచీలు తీసుకుంటే కిందన ఖచ్చితంగా 3 తీసుకోవాలి. పైన 2 ఇంచీలు తీసుకుంటే కిందన 2.5 ఇంచీలు తీసుకోవాలి. పైన 3 తీసుకున్నాం కాబట్టి కిందన 3.5 తీసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టి ఇలా కరుడు స్కేల్తో చక్కగా రౌండ్ అనేది తిప్పుకుంటే ఎగ్జాక్ట్గా చాలా రౌండ్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్ అనేది యూ షేప్ లాగా. అయితే ఇవి ప్లెయిన్ బ్లౌజులు అన్నాను కదా ఫ్రెండ్స్, భుజాలు జారే అవకాశం ఉంది. అందుకని పైకి ఇలా 1/2 ఇంచ్కి ఒక్క లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి భుజాలు జారే కంప్లైంట్స్ అనేది రాదు. ఇది ట్రిక్. ఈ ట్రిక్ ఫాలో అయితే మీకు అస్సలు భుజాలు అనేవే జారవు. ఇలా నీట్గా బ్లౌజు కటింగ్ చేసుకోవాలి డ్రాయింగ్ చేసుకున్న విధంగానే. ఇలా గనక బ్లౌజ్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీరు కనుక బిగినర్స్ అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు ఈజీగా బ్లౌజు కటింగ్ అనేది వచ్చేస్తుంది. అయితే ఇలా సెంటరింగ్ చూసి ఒక డాట్ అనేది పెట్టుకోవాలి డాగ్స్ కోసం. పైకి 4 ఇంచెస్కి కానీ 3.5కి కానీ చిన్న మార్కింగ్ చేసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకొని మార్కర్ వీల్తో ఒకసారి ఇలా అనేసుకుంటే కింద వైపు మార్కింగ్ పడిపోతుంది. ఇలా చేసుకుంటే మనం డాగ్స్ వేసుకున్నప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఒక ప్లెయిన్ బ్లౌజ్ అయితే 25 మినిట్స్ 20 మినిట్స్లోనే బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇలా చక్కగా బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, వెంటనే స్లీవ్లు తీసుకోవాలి. స్లీవ్లో కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్లీవ్స్కి చంక దగ్గర రింకిల్స్ రాకుండా, ముడతలు రాకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కిందన ఇలా ఒక అవుట్లైన్ అనేది డ్రా చేసుకోండి బ్లౌజ్కి. అప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉంది, బ్లౌజ్ పొడవుని ఒకసారి కొలుచుకోండి. ఇలా బ్లౌజ్ పొడవు ఎంత ఉందో కొలుచుకున్న తర్వాత అక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఆర్మ్ రౌండ్ దగ్గర చాలామందికి చంకల్లో ముడతల్లాగా రింకిల్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి. అది చంకర్ లోతు సరిగా తీయకపోవడం వల్లే వస్తాయి ఫ్రెండ్స్. అలా రాకుండా ఉండాలంటే నేను చెప్పిన ఈ ట్రిక్స్తో మీరు బ్లౌజ్ కుట్టండి. మీరు బిగినర్స్ అయ్యి ఉంటే తప్పకుండా మీకు ఆ రింకిల్స్ రాకుండా వస్తాయి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచీలకి మార్కింగ్ అనేది వేసుకోవాలి. వేసుకొని మధ్యలో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీరు పెట్టిన హ్యాండ్ పొడవు 6 ఇంచీల కంట తక్కువ ఉంటే ఆ 6 ఇంచీల్లో హాఫ్ 3 ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలి. మీరు తీసుకున్న బ్లౌజ్ పొడవు 7, 7.5, 8 అలా అయితే 3.5 ఇంచీలు తీసుకోవాలి ఫ్రెండ్స్. అయితే మనకు వచ్చిన నడుము లూజు ఎంత ఉందో అది చంక ఆర్మ్ రౌండ్కి సరిపోతుంది. లేదని ఇలా ఉంటే ఆది బ్లౌజు పట్టుకొని ఆర్మ్ రౌండ్ అంతా ఖర్చుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా. మన నడుము లూజు ఎంత ఉందో దానికి కరెక్ట్గా 1.5 ఇంచుకి ముందు మార్కింగ్ చేసుకొని స్టార్టింగ్ నుండే మన నడుము లూజ్కి ఇలా క్రాస్గా పెట్టి మార్కింగ్ చేసుకోవాలి.
2 ఇంచెస్ ఖర్చుకి మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి. దీనికైతే మనకి ఒకవైపు మాత్రమే అతుకులు పడతాయి ఫ్రెండ్స్, రెండో వైపు పడవు. ఎందుకంటే మార్కింగ్ చేసినాడు క్లాత్ కొంచెం ముందుకు జరుపుకొని మనం పెట్టుకున్నాం అనమాట. ఇలా సైడ్న వచ్చిన వేస్ట్ ఎడ్జెస్ మొత్తం కట్ చేసేయడానికి మార్కింగ్ వేసేసుకున్నాం. బ్లౌజ్ ఇలా కానీ కుడితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎప్పుడు మీ దగ్గర కుట్టించే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికే బ్లౌజులు తెచ్చిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అంతేకాదు మీరు ఇంట్లో టైలరింగ్ నేర్చుకుందాం అని ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి, మీకు బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. అయితే మనం ఇందాక మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడ నుండి చివరికి పెట్టి టేపు హాఫ్కు ఫోల్డ్ చేసి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. మామూలుగా మనం ఎప్పుడు లోతు తీస్తూ ఉంటాం కాబట్టి ఇలా హ్యాండ్తో ఫ్రీ హ్యాండ్ తోటే మనం హ్యాండ్ కరువు అనేది తిప్పేస్తూ ఉంటాం. కానీ బిగినర్స్ ఇలా హ్యాండ్ కరువు తిప్పలేరు. వాళ్ళు ఇలా తిప్పలేకపోవడం వల్లే హ్యాండ్ దగ్గర రింకిల్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల బ్లౌజ్ చూడడానికి బాగోదు. అందుకని ఇలా లైన్ డ్రా చేసుకొని 1.5 ఇంచీలకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ బేస్ చేసుకొని ఇప్పుడు కరుడు స్కేల్తో మనం ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నాను. అంటే మీరు కొత్త వాళ్ళు అయితే తిప్పలేరు కదా ఫ్రెండ్స్, అందుకని మీకు యూజ్ అయ్యేలాగా మీకు ఏ పద్ధతి వీలుగా ఉంటే ఆ పద్ధతిలో హ్యాండ్ రౌండ్ అనేది తిప్పుకుంటారని ఫస్ట్ నార్మల్గా తర్వాత స్కేల్తోనే చూపిస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బ్లౌజు కానీ కట్ చేసి స్టిచ్ చేస్తే మీకు చాలా అంటే చాలా బాగా చంకల దగ్గర ముడతలు అనేవి లేకుండా, రింకిల్స్ తిరగకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు హెడ్ దగ్గర ఒక డాక్స్ ఇచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్లో కూడా అస్సలు ఎక్కడా కూడా ముడత అనేది లేకుండా ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా మీరు బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అయితే చంక ముక్కలో పీస్ యాడ్ చేయాలి కదా, పీస్కి కూడా వేస్ట్లోంచే ముందుగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇలా కట్ చేయడం వల్ల బ్లౌజ్ చాలా త్వరగా ఫినిష్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మిగిలిన క్లాత్ మొత్తం ఇలా తీసుకోవాలి మనం. ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఎక్కడ ఉగ్గులు అనేవి లేకుండా చాలా నీట్గా ఇలా జాగ్రత్తగా నీట్గా పరుచుకోవాలి, మడతలు లేకుండా. అప్పుడు దీని మీద మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా పెట్టుకొని ఇలా ఉరుసుట్లు డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే ఇలా స్కేల్ పెట్టుకొని ఇలా లైన్స్ వేసుకోండి, అలా అయితే ఏ మిస్టేక్ రాకుండా ఉంటుంది. మనకి బ్లౌజ్లో ఇంపార్టెంట్ అయింది కటింగే ఫ్రెండ్స్. కటింగ్ పర్ఫెక్ట్గా వస్తే ఆటోమేటిక్గా బ్లౌజ్ కుట్టడం అనేది వచ్చేస్తుంది. కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేసామనేదే ఉంటుంది. కటింగ్ మీద స్టిచ్చింగ్ మనం ఎంత నీట్గా చేసినా కటింగ్ అనేది బాగా చేయకపోతే బ్లౌజ్ యొక్క ఫిట్టింగ్ పోతుంది. అదే మనం కటింగ్ ఎంత నీట్గా చేసి బ్లౌజ్ కొంచెం అటు ఇటుగా కుట్టినా ఈ కటింగ్ పర్ఫెక్ట్గా చేయడం వల్ల స్టిచ్చింగ్ అనేది కవర్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా మనం కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో కొలుచుకోవాలి. 7.5 ఇంచీలు ఈ ఆది బ్లౌజ్లో 7.5 ఇంచీలు ఉందండి నెక్. కాకపోతే ఆవిడకి భుజాలు బాగా జారిపోయి బ్లౌజ్ కొంచెం బాగా లాగినట్టు వచ్చింది, అందుకే అంత ఉంది. అంత పెట్టకూడదు అసలు ఫ్రంట్ నెక్ అనేది 7 ఇంచీలు కూడా పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం 6.5 కంటే ఎక్కువ పెట్టకూడదు. నేను ఈ బ్లౌజ్కి 6 ఇంచెస్ పెట్టాను నెక్. ఆవిడ భుజాలు బాగా జారిపోతున్నాయని చెప్పారు. అయితే నెక్ కుట్టేటప్పుడు లాగేశారు ఆ కస్టమర్. బ్లౌజ్ కుట్టేటప్పుడు లాగేశారట. లాగేయడం వల్ల ఆ బ్లౌజ్ భుజాలు జారిపోయి బాగోలేదని చెప్పారు. కాకపోతే అదే కొలకి ఇచ్చారు ఆవిడ. మొత్తం అంతా బాగానే ఉంది, నెక్ బాగోలేదని. అలాంటివి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన కొల బ్లౌజ్ కంటే మనం నీట్గా కుడితేనే ఇంకా మనకి బ్లౌజులు ఎక్కువగా వస్తాయి. నెక్ అనేది 6.5 కంటే ఎక్కువ ఫ్రంట్ నెక్ తీసుకోకూడదు. నేను 6.5 తీసుకున్నాను. ఆది బ్లౌజులు అయితే 7.5 ఇంచీలు ఉందండి నెక్. అలా అయితే భుజాలు జారిపోతాయి, అలాంటివి కూడా గమనించాలి. ఇప్పుడు ఫ్రంట్ వైపు 2 ఇంచీలకు ఒక లైన్ వేసుకొని కిందన మళ్ళీ ఒక 1/2 ఇంచుకి ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు 2
ముప్పావు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్, మళ్ళీ 2 ముప్పావు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇది డాట్ మార్కింగ్ అనమాట. ఇలా డాట్స్ కోసం మార్కింగ్ వేసుకొని కింద నుండి పైకి ఒక 3 ఇంచీలకి మార్క్ చేసుకొని ఇలా ఈ విధంగా కరువులా తిప్పుకోవాలి. మళ్ళీ 2.5 ఇంచీలకి చివర మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని 1కి 2 సార్లు స్కిప్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. కాకపోతే ఇలా కుట్టుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తుంది. సైడ్న ఇలా 1 ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఎందుకు డ్రా చేస్తున్నామంటే మనకి ఉక్సు పట్టి కాజా పట్టి ఫ్రంట్న గ్యాప్ అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా గీయడం వల్ల గ్యాప్ అనేది రాదనమాట. ఇప్పుడు మనం బ్లౌజ్కి చంక వైపు ఇలా స్క్వేర్ ఫీట్ లాగా బాక్స్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత చిన్నది ఇలా లోతు తీసుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల చంకల దగ్గర ముడతలు అనేవి అస్సలు రావు. అంతే ఫ్రెండ్స్, మన బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా కటింగ్ చేసేసుకోవడమే. ఇలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే మనకి బ్లౌజ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేది నేను చెప్పను. మీరే ట్రై చేసి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. అంతేకాదు ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను చేయడానికి నాకు మోటివేషన్గా ఉండడానికి వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల అవసరమైన వాళ్ళకి చాలామందికి వీడియో రీచ్ అవుతుంది. నేను ఇలా డైలీ మీకు పనికొచ్చే విషయాలు ఏదో ఒక వీడియో పెడతాను. తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, చూసిన ప్రతి ఒక్కరును. అంతేకాదు ఫ్రెండ్స్, నా ఛానల్ శ్రావణి సూపర్ కిచెన్. కాకపోతే నేను ఎక్కువగా టైలరింగ్ వీడియోస్ పెడతాను. ఎందుకంటే నేను ఇంట్లో ఉండే టైలరింగ్ చేస్తాను. నాకు అసలు ఖాళీ ఉండదు. కానీ నాకు యూట్యూబ్లో ఇలా వీడియోస్ చేయడం అంటే సరదా. నా సరదా కోసమే చేస్తున్నాను. అయితే మీ అందరికీ ఉపయోగపడేలాగా వీడియోస్ పెడితే నాకు అదొక హ్యాపీ అన్నమాట. తప్పకుండా నా సబ్స్క్రైబర్లు అందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు డాగ్స్ కోసం మార్కింగ్ చూద్దాం. డాగ్స్ దగ్గర నుండి 2.5 ఇంచీలు పైకి మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ డాగ్స్ కూడా 2.5 ఇంచీలకే పెట్టుకోవాలి. అప్పుడు పైనుండి 3.5 ఇంచీలు కానీ 4 ఇంచీలకు కానీ మార్కింగ్ చేసుకుంటే సెంటర్లో ట్రయాంగిల్ కనిపించాలి. అలా ట్రయాంగిల్ షేప్ వస్తే మీ బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. డాగ్స్ మార్క్ దగ్గర కేర్ఫుల్గా చూసి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫైనలీ మనం నడుముకి బెల్ట్ చూద్దాము. ఈ బెల్ట్ కూడా మెజర్మెంట్స్ తీసుకోవాలా అని మీరు అనుకోవచ్చు. బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలంటే మొత్తం అంతా కూడా మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుంటేనే బాగా వస్తుంది. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే ఈ విధంగా బ్లౌజ్ కట్ చేసుకుంటారంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలాగా ఫస్ట్ 4 ఇంచీలు నడుము ఎంత ఉందో అంతవరకు 2 లేయర్స్ మీద మార్కింగ్ చేసుకొని నడుముకి ఈ చివర 3.5 ఇంచీలు, ఈ చివర 4 ఇంచీలు, అక్కడి నుండి ఇలా టేప్ని ఈ విధంగా పెట్టుకొని 3.5 ఇంచీలు, అక్కడి నుండి 3 ఇంచీలకి మార్కింగ్ చేసుకొని కరుడు షేప్ వచ్చే విధంగా ఇది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా 4 పీసులు తీసుకోవాలి. ఒకవేళ క్లాత్ లేకపోతే 2 సపరేట్ పీసులు తీసుకొని కట్ చేసుకొని కూడా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. అలా చేస్తే మీకు బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న లోతు తీయండి ఫ్రంట్న. అంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడిపోకుండా అక్కడ ఉంటుంది. పైన ఇలా చిన్న టక్స్ ఇచ్చుకోండి. ముందున ఇలా డాగ్స్ వేసుకోవడం వల్ల ఈ ఫ్రంట్కి వస్తేనే మనకి అర్థమవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.